9 కి స్వాగతం. ఇప్పుడు మనం కాగితాల పిండి తయారు చేసుకుందాం. పేపర్ కట్ చేసుకుందాం అండి. ఫస్ట్ రిబ్బన్ లాగా కట్ చేసుకుందాం. దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా నలుగుతాయండి మిక్సీలో. సన్నగా కట్ చేసిన పేపర్ ముక్కలండి అవి. ఈ వాటర్లో వేసి 2 రోజుల పాటు నానబెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల మెంతులు కూడా నానబెట్టుకుందాం అండి. ఇవి 2 కూడా 2 రోజుల పాటు నానాలి. పేపర్లు సన్నగా కట్ చేసి 2 రోజులు నానబెట్టుకున్నానండి. ఫస్ట్ మెంతులు మిక్సీ వేసుకుందామండి. మెంతులు కూడా 2 రోజులు నానబెట్టుకున్నానండి. ఈ జిగురు కోసం వేసుకుంటాము. మిక్సీ వేసి తెచ్చుకుందాం. మెంతులు మిక్సీ వేసుకోవటం అయిందండి. ఇది పక్కన తీసి పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఉందండి, కొద్దిగా వేసుకుందామండి. ఈ శాక్ పీసులు కూడా వేసుకుందామండి. మామూలుగా నాము వేసుకుంటారు వైట్ రంగు కోసం, రంగు శాక్ పీసులు వేసుకుంటున్నాను. దీంట్లో 2 వేసుకుందాం. ఈ పేపర్లు కూడా వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుంటే మిక్సీ వేసుకుందామండి. 2-3 సార్లు కలిపి కాగితాల పిండి రుబ్బుకోవటం అయిందండి. ఇది శాటకు వేసుకుందాం. ఇది కొత్త శాట అండి. దీనికి బెజ్జాలు ఉంటాయి. గింజలు పోస్తే రాలిపోతా ఉంటాయి, చాలా వరకు పోతాయి. ఆవాల లాంటివి అయితే మొత్తం కిందకి జారిపోతా ఉంటాయి. కాగితాల పిండి వేసుకున్నాం అనుకోండి, ఆవాల రవ్వ కూడా జారదండి. ఇక్కడి నుంచి వేసుకుందామండి. ఈ సందులో దుడుచుకుందాం. ఇలాగా మొత్తం పూసుకుందామండి. జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే చేతికి పేర్లు గుచ్చుకుంటాయి ముళ్ళులాగా. ఈ సందులు లేకుండా ఇట్లా వేసుకోవాలండి. ఈ సందులో దూరిపోవాలి పిండి. ఇదే విధంగా చాట మొత్తం వేసుకుందామండి, లోపల బయట. మీకు వేసిన తర్వాత చూపిస్తాను. చాటగా కాగితాల పిండి వేసుకోవటం అయిపోయిందండి. ఇది ఎండలో పెట్టుకుందాం. ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే బాగా వస్తుంది. ఇది మిగిలిన పిండి అండి. ఈ పిండి ఒక గిన్నెలాగా వేసుకుందాం మనం. ఫస్ట్ ఒక అట్ట పెట్టి దాని మీద ఒక పేపర్ పెట్టుకుందాం. ఒక గిన్నె బోర్లు ఇద్దామండి. దీని మీద తడిపిన క్లాత్ ఒకటి పరుచుకుందాం. దీని మీద ఈ పిండి ఇట్లా పరుచుకుందామండి. తడిసేయి చేసుకుని ఇట్లా నున్నగా చేసుకుందాం. గిన్నె మొత్తం ఇలాగే వేసుకుందామండి. గిన్నె చేసుకోవటం అయిందండి. తడిసేయి చేసుకుని ఇట్లా ఉంటే నున్నగా వచ్చేస్తుంది. ఇది ఎండలో ఎండబెట్టుకుందాం. కాగితాల పిండి వేసుకున్న చాట రెడీ అండి, ఎండిపోయింది. దీనికి పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు అండి, రకరకాల బొమ్మలు లేదా ఫ్లవర్స్ అలాగా. ఇదే విధంగా మీరు కూడా చేసి చూడండి. ఈ గిన్నె కూడా విడగొట్టు చూసుకుందామండి. గిన్నె వచ్చేసిందండి. ఈ క్లాత్ కూడా నిమ్మలంగా తీసుకుందాం. లోపల ఇంకా పచ్చిగానే ఉందండి. ఇంకా 2 రోజులు ఎండబెట్టుకోవాలి. బాగా ఎండ ఉంటే ఒక రోజులో ఎండిపోతుంది. ఈ బౌల్ ఎండిన తర్వాత దీనికి కూడా పెయింటింగ్ చేసుకోవచ్చు అండి. అంచులు సమంగా కట్ చేసుకుని పెయింటింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీంట్లో పొడిగా ఉన్నాయి మాత్రం వేసుకోవాలండి, తడివి వేసుకోకూడదు. బొమ్మలు చేయటం తెలిసిన వాళ్ళు బొమ్మలు కూడా చేసుకోవచ్చు అండి, అన్ని రకాలు. ఆర్ట్ తెలిసిన వాళ్ళకి మైనం ముద్దలాగా తయారవుతుంది పిండి. మీరు కూడా చేసి చూడండి ఈ విధంగా.